మద్యం దుకాణాలను సద్వినియోగం చేసుకోవాలని మారిపోయిన జనార్దన్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్లు కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించారని అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 23 షాపులు కల్లు గీత కార్మికులకు దక్కుతాయని దీనిని గీత కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని గంగపట్నం కల్లు గీత సహకార సంఘ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరంలోని గౌడ సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులు ఎటువంటి సందేహాలున్నా బోలినేని దగ్గర ఉన్న గౌడ సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఇక ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల ఎంతో మంది గౌడ గీత కార్మిక కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. జనార్దన్ గౌడ్ గంగపట్నం గౌడ గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ ఐక్య వేదికకు ఇచ్చేసినటువంటి మా జిల్లా గౌడ పెద్దలకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి నలుమూలల నుంచి ఇచ్చేసిన మన గౌడ సోదరులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో మా గౌడ కుటుంబాలు, మా గీత కార్మికులు 1,00,000 కుటుంబాలుగా ఉన్నాయి, 1,00,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. ఈరోజు లిక్కర్ షాపుల వల్ల ఈరోజు మా గౌడ గీత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. దానికి అనుగుణంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌడులకు ఒక మంచి అవకాశం కల్పించినాడు. ఈ యొక్క అవకాశాన్ని జిల్లాలో ఉండే మా గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులందరికీ కూడా మా గౌడ పెద్దల ద్వారా ఇంటిమేషన్ తొందరలో ఇస్తాము. వీళ్ళందరూ కూడా సహకరించి మీకేదన్నా డౌట్స్ వచ్చినా కూడా మా గౌడ పెద్దలందరినీ కూడా ఇక్కడ బొల్లినేని దగ్గర ఇక్కడ ఆఫీస్ ఉంది, మా గౌడ ఆఫీస్ ఉంది. ఇక్కడికి వచ్చి మన పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో మన గౌడ రిజర్వ్డ్ షాపులు 23 షాపులు వచ్చినాయి. దీంట్లో మన జిల్లాలో ఉండే సొసైటీలో ఉండే విలేజ్లో ఉండే సొసైటీ ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి దీంట్లో అందరూ భాగస్వామ్యం అవుతాం. మీరు ఎంత పెట్టుబడి పెట్టినా మీరు చిన్న పెద్దని తేడా లేదు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇక్కడ మన పెద్దలు అండగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌడ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు మారుబోయిన జనార్దన్ గౌడ్, గంగపట్నం గౌడ గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ ఐక్య వేదికకు ఇచ్చేసినటువంటి మా జిల్లా గౌడ పెద్దలకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి నలుమూలల నుంచి ఇచ్చేసిన మన గౌడ సోదరులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో మా గౌడ కుటుంబాలు, మా గీత కార్మికులు 1,00,000 కుటుంబాలుగా ఉన్నాయి, 1,00,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. ఈరోజు లిక్కర్ షాపుల వల్ల ఈరోజు మా గౌడ గీత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. దానికి అనుగుణంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌడులకు ఒక మంచి అవకాశం కల్పించినాడు. ఈ యొక్క అవకాశాన్ని జిల్లాలో ఉండే మా గీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులందరికీ కూడా మా గౌడ పెద్దల ద్వారా ఇంటిమేషన్ తొందరలో ఇస్తాము. వీళ్ళందరూ కూడా సహకరించి మీకేదన్నా డౌట్స్ వచ్చినా కూడా మా గౌడ పెద్దలందరినీ కూడా ఇక్కడ బొల్లినేని దగ్గర ఇక్కడ ఆఫీస్ ఉంది, మా గౌడ ఆఫీస్ ఉంది. ఇక్కడికి వచ్చి మన పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో మన గౌడ రిజర్వ్డ్ షాపులు 23 షాపులు వచ్చినాయి. దీంట్లో మన జిల్లాలో ఉండే సొసైటీలో ఉండే విలేజ్లో ఉండే సొసైటీ ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి దీంట్లో అందరూ భాగస్వామ్యం అవుతాం. మీరు ఎంత పెట్టుబడి పెట్టినా మీరు చిన్న పెద్దని తేడా లేదు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇక్కడ మన పెద్దలు అండగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌడ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.